పంజాబ్ చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోని ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ కూడా ఆ దిగ్గజ మాటను చూశాయని భావిస్తున్నా అని ఒక పోస్ట్ అయితే పెట్టారు. దాని కింద విమర్శలు వస్తూ ఉండటంతో సమాధానంగా మరో ట్వీట్ కూడా చేశారు. ఇది సిఎస్కే గెలుపు గురించి కాదు, దేశానికి ఎన్నో సిరీస్లు గెలిపించిన మనిషి గురించి. మనతో ఆ ట్రోఫీలు ఉన్నాయంటే ఆ ఒక్కడి వల్లే అని పోస్ట్ లో తమన్ వెల్లడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోని 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్స్లు, ఒక 4 ఉంది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా 18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 201 స్కోర్ కు పరిమితమైపోయింది. ధోని 27 చేసి చివరి వరకు పోరాడినా కూడా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. అయితే అతను ఉన్నంతసేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ధోని అవుట్ అయినప్పుడు ఓ అభిమాని బోరున విలపించింది కూడా. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. చెన్నై ఆటగాళ్లలో కాన్వే 69, దూబే 42, రచిన్ 36 రన్స్ తో చెలరేగారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశార్య 103 స్కోరుతో సెంచరీతో అదరగొట్టారు. కాగా ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది 3వ విజయం, చెన్నైకు 4వ ఓటమి.